చూడండి, దేవుడి నామానికి మహిమ కలుగాక. ఈ సమయంలో ప్రార్థన కొరకు కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు యేసు నామములో అందరికి వందనాలు చెల్లిస్తున్నాము. అరండి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. లోక సువార్త 12వ అధ్యాయము 20వ వాక్యం చదువుతుంది. లోక సువార్త 12వ అధ్యాయము. అయితే దేవుడు వెలివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని మగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగుననే ఇల్లునని చెప్పాను. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు పోయవు, వాటి దరిసలేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకోగలడు? కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా? పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలంలో ఉండి రేపు పోయిలో వేయబడు అడవి కట్టి దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రముల నిచ్చును. ఏమి తిందమో ఏమి తాగుదమో అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెతుకుదురు. చాలు. పరిశుద్ధ తండ్రిని స్తోత్రం చెల్లిస్తున్నాను. మాటలు మీవే తండ్రి, ప్రజలు మీ వారు, నన్ను పూర్తిగా మీ స్వాధీనం నుంచి మీ పరిశుద్ధాత్మ ద్వారాగా నాకును ఇక్కడ ఉన్న వారికి మాటలు వింటున్న ప్రతి వారికి మీరు బోధించి అర్థం చేయించమని, లోబడి మనసు అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ లోక సువార్తను మనం చూస్తున్నాము. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవను వగునని అతనితో చెప్పాను. ఇక్కడ మనం కొంచెం ఈ 19 చూస్తూ ఉంటే చదవండి. నా ప్రాణముతో ప్రాణమా, విస్తారమైన ఆస్తికి సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. ఇక్కడ మనకు అర్థమైంది కదా. ఇతను ఒక ధనవంతుడు అన్నమాట. సహోదరులారా, అందరికి అర్థమవుతుంది కదా, అందరు ఇక్కడే ఉన్నారు కదా. సరే, ఇతను ఒక ధనవంతుడు. తనకున్నటువంటి ధనాన్ని బట్టి, తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము
సంతోషించుము, సుఖించుము, తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. అయితే మంచిది సహోదరులారా. కానీ ఇక్కడ మనం 20లో చూస్తున్నాము, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నువ్వు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో. దేవుని ఎలా ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండునని. దేని యందు ధనవంతులై ఉన్నారంట? ఇక్కడ మంచిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ 2 ధనవంతులుగా మనకి అర్థమవుతున్నట్టే ఇక్కడ ఉంది. ఒకటి లోకమందు ధనవంతులు, 2 దేవుని యందు ధనవంతులు. ఈ లోకము యందు ధనము మనం చూస్తున్నాం కదా, డబ్బు లేకపోతే ప్రాపర్టీ, ఉద్యోగం చేసినా, లేకపోతే బిజినెస్ చేసినా, లేకపోతే కూలి పని చేసినా, అది ఏదైనా సరే మనము దేని కొరకు చేస్తామండి? మీ దగ్గర నుంచి రావాలి, ధనము కొరకు చేస్తాం. అవునా? లేదా ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఏది కూడా ఇంకా దేనికోసము మనం చేయలేము. మనం చేస్తున్న పనికి మనకు కొంచెము ప్రతిఫలంగా దానికి జీతముగా లేకపోతే లాభముగా ధనాన్ని మనము కోరుతాం. అది మంచిదే. ఎందుకంటే ఈ భూమి మీద మానవుడు బ్రతకాలంటే ఈ ధనం లేకుండా ఎవరు కూడా బతకలేరండి. అయితే తగినంత మనకు ఉండవలసిందే, అది దానికి మేము విరోధమేం కాదు. కానీ సహోదరులారా, కూర్చుకునే దానికంటే ఎక్కువగా కూర్చుకుంటే అది ప్రమాదం అని వాక్యం సెలవిస్తున్నది. సంపాదించే దానికంటే ఎక్కువగా ఆశ కలిగి ఉంటే అది ప్రమాదం అని సెలవిస్తున్నది. ఇది లోకములో ఉన్న దేవుడు చెబుతున్న మాట. కానీ ఇక్కడ ప్రభువు అంటున్నాడు, మీరు దేవుని యందు ధనవంతులై ఉండుడి. స్తోత్రం, హల్లెలూయా. లోకం యందు ధనవంతులు, దేవుని యందు ధనవంతులు. 21 ఏమన్నాడు అక్కడ? దేవుని యందు దేవుని యందు కాక ఎవడైతే తన కొరకు ధనవంతుడు, తన కొరకు సమకూర్చుకోవాలనుకుంటాడో ఓ ఎర్రివాడా అని పిలుస్తున్నాడు ప్రభు. ఓ వెర్రివాడా అని పిలుస్తున్నాడు. వెర్రివాడంటే ఏంటండి? అతనికి ఏమీ తెలియదు, అనుభవ జ్ఞానం లేనివాడు, కనీసం మినిమం నాలెడ్జి లేనివాడు. ఆ వ్యక్తికి నిజంగా చెప్పాలంటే అసలు మంచి ఏంటో చెడు ఏంటో కూడా వెర్రివాడికి ఏమి తెలుసుదా? ఈ పిచ్చివాడు చేతిలో ఏది ఉంటే దాన్ని ఉపయోగిస్తాడు. ప్రభు ఈ వ్యక్తికి పెడుతున్న పేరు ఇది. ఎవరు ఈ వ్యక్తి? ఈ లోకములో ధనవంతుడు కావాలని అనుకుంటున్న వ్యక్తి.
ఎవరి వ్యక్తి? ఈ మనస్తత్వం ఉన్నవారు, అది నేను కావచ్చు, కూర్చుని ఈ మాటలు వింటున్నా మీరు కావచ్చు. అర్థమవుతుందా? స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుకి అన్యాయము ఏ మినహాయింపు ఉండదు సహోదరులారా. ఆయన తీర్పు న్యాయము. ఆయనకి పేదవాడని ధనవంతుడని మధ్యలో ఉన్న వ్యక్తి అని అది ఏమీ మినహాయింపు ఉండదు. ఆయన తీర్పు న్యాయము. కనుక మంచిగా అర్థం చేసుకోండి. ఎవరైతే ప్రభు కంటే సుఖానుభవము కలిగి లోకములో మనం జీవించాలని అనుకుంటున్నామో అట్టి వారితో ప్రభు పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈ వ్యక్తికి ఇచ్చిన పేరేంటి? ఏంటి? వెర్రివాడు. నేను చెప్పట్లేదు సహోదరులారా, ప్రభు చెబుతున్నాడు ఇక్కడ. మంచిగా అర్థం చేసుకోండి. మీరు నన్ను అనుకున్నా ఏం బాధ లేదు. ఇక్కడ ప్రభువు పెడుతున్న పేరు. ఒకవేళ ఈ అనుభవంలో ఉంటే, ఈ లోకములో పోగేసుకునే అనుభవంలో నేనున్నా కూడా నన్నైనా సరే ప్రభు పెట్టే పేరు వెర్రివాడు. మినహాయింపే ఉండదు. ప్రభువుకు మినహాయింపు లేదు. సరే చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 3వ వాక్యం. మొదటి తిమోతి పత్రిక ఎవడైనను 6వ అధ్యాయము 3వ వాక్యం. ఎవడైనా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హిత వాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించిన ఎడల, 7 చదవండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి. తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 7వ వాక్యం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 7వ వాక్యం. చదవండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉన్నాము. ధనవంతులకు అపేక్షించు వారు శోధనలోను గురిలోను. సరే 5 నుంచి చదవండి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనము. మైకి లేదా మీ చేతిలో? లేదా? చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమని అనుకునే మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఏ భక్తి? సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనకమై ఉన్నది. చదవండి. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుంచి మనం ఏమి కూడా తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు కలవారై ఉండి వాటితో తృప్తి పొంది ఉండేదము.
ఏంటండి అణ్వస్త్రాలు? సహోదరులారా, పరిశుద్ధాత్మ తన సంఘము కొరకు క్లారిటీగా ఉన్నాడు. నీకు నాకు క్లారిటీ లేకపోవచ్చు. మనకి వాక్యముతో ఒకవేళ అర్థం కాకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ క్లారిటీగా ఉన్నాడు. అర్థం చేసుకోండి. సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధకం. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించిన వారందరూ శోధనలోను ఉరిలోను హానికరమైన అనేకమైన దురాశల్లోను పడుదురు. అట్టి మనుషులను కష్టములోను నష్టములోను నాశనములోను, ఈ కష్టములోను నాశనములను ఏం చేస్తున్నాయంట? నష్టములోను నాశనములోను ముంచివేయండి. నష్టములోను నాశనములోను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము ఏం చేస్తున్నారంట? పొడుచుకుంటున్నారంట. స్తోత్రం, హల్లెలూయా. ఈ వ్యక్తిని ఎవరు పొడవట్లేదు సహోదరులారా, మంచిగా అర్థం చేసుకోండి. ఇట్లా ఈ అనుభవంలో ఉన్న వ్యక్తిని ఒక విశ్వాసిని పాస్టర్ పడవట్లేదు, ఒక విశ్వాసిని ఇంకొక విశ్వాసి పడవట్లేదు. తమకు తాము ఏం చేస్తున్నారంట? ఈ ధనం అనే ఒక కత్తి తీసుకున్నారు, లేకపోతే ధనం అనే ఒక గొడ్డలు తీసుకున్నారు, ధనం అనే ఒక పొలుగు తీసుకున్నారు. వారికి వారు ఏం చేస్తున్నారు? వారికి వారే పొడుచుకుంటున్నారు, వారికి వారే నాశనం చేసుకుంటున్నారు, వారి చేతులతో వారినే నాశనం చేసుకుంటున్నారు. సహోదరులారా, ఇంత గొప్ప ప్రమాదమైన ఆయుధము ఈ ధన యొక్క మనస్సు. ఇది పరిశుద్ధాత్మ చెబుతున్న మాట. అర్థమవుతుందండి? బెదరు అర్థమవుతుందా? ఏంటి ధనాపేక్ష? సమస్త కీడులకు మూలం. మన ఇంటికి వచ్చే ప్రతి కీడుకు మూలం ఏంటో తెలుసా? ఆత్మీయ మూలం. మన ఆత్మీయ ఇంటికి వచ్చే ప్రతి కీడుకు మూలం ఏంటో తెలుసా? మనకున్న దానికంటే ఎక్కువ ధనాన్ని ఆశించడమే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఈ రోజున. అందుకే సహోదరులారా, వేల మంది, లక్షల మంది బాప్తిసాలు తీసుకున్న వారు ఉన్నారు. కానీ ఈ రోజున ఎంతమంది కనబడుతున్నారు? లోకంలో ఎంతమంది కనబడుతున్నారు? అర్థం చేసుకోండి సహోదరులారా. చాలా మంది ఎగిరిపోతున్నారు, చాలా మంది ఎగిరిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఒక